హాయ్ సాహితి, గుడ్ మార్నింగ్. హాయ్ జయగారు, గుడ్ మార్నింగ్. సాహితి, మనము వర్కౌట్స్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ ఫాలో అవుతాం. అంటే మన వీలుని బట్టి ఒక్కొక్కరం వాకింగ్, జాగింగ్, జిమ్ ఇలా చేస్తాం. మీరు యోగా స్పెషలిస్ట్ అవును. కాబట్టి యోగా గురించి మీతో మాట్లాడాలి. వై యోగా అంటే యోగా చేస్తే మిగతావన్నీ చేస్తే మనం బయట అపీరెన్స్ మారుతుందంటారు. ఇది ఇంటర్నల్గా కూడా మన ఇంటర్నల్ బాడీ పార్ట్స్ని కూడా బూస్టప్ చేస్తుందని యోగా గురించి చెప్తూ ఉంటాం. అవును. సో మీరేం చెప్తారు యోగా గురించి? నేనేం చెప్తానంటే జయగారు, మీరు వేరే ఏ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నా తప్పకుండా యోగా ఉండాలి. అసలు యోగా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యోగా జనరల్గా. కానీ మనం ఇప్పుడు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చెప్తే ఏంటంటే ప్రాణాయామం, ఆసన, మెడిటేషన్, యోగా ఫ్లోస్ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఇన్సైడ్ అవుట్ స్ట్రెంగ్త్ వస్తుంది. దాంతోపాటు ఇంటర్నల్గా ఆర్గన్స్కి చాలా మంచిది. లాంగ్ రన్ వరకు కూడా మనల్ని చాలా బాగా చూస్తుంది. మన ఫేస్లో అయినా మీ బాడీలో అయినా మీకు వారం 10 రోజుల్లో డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. మోర్ దెన్ ఫిజికల్ అపియరెన్స్ మనకి ఇన్సైడ్ చాలా డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది. మనం ఫీల్ అవుతామండి ఈజీగా. అంటే వారం రోజులు మీరు కంటిన్యూస్ చేస్తే, ఒక 10 రోజులు కంటిన్యూస్ చేస్తే మీకు 11th డే అరే ఎంత బాగా అనిపిస్తుంది ఏంటి, సడన్ గా ఒక కొత్త వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరు చూసుకుంటారు. మన మూడ్ స్వింగ్స్ లో కానివ్వండి, స్ట్రెస్ లో కానీ, నిద్ర పట్టడంలో కానివ్వండి, డైజెషన్ సరిగా అవ్వడం, సో అన్ని చిన్న చిన్న విషయాలన్నీ వెంటనే మారుతున్నా కొద్దీ భలే హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. అండ్ లోపల నుంచి ఆర్గన్స్ కి చాలా మంచిది, సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది, బ్లడ్ ఫ్లో చాలా చక్కగా ఉంటుంది, ఆర్గన్స్ కి న్యూట్రియన్స్ పాసింగ్ చాలా బాగా జరుగుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే బాడీలో మంచిగా సెట్ అవుతూ వస్తుంది. సింపుల్ లాజిక్ చెప్తాను జయగారు. అసలు నిజం చెప్పాలంటే మనం డైరెక్ట్ మాట్లాడుకుంటే యోగాని గనుక ఎక్స్ప్లోర్ చేయగలిగితే, అంటే సైన్స్ కనుక ఇంకా అసలు సైంటిఫిక్గా కూడా దీని మీద బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే నిజంగా యోగా అసలు గొప్పతనాన్ని మనం ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. నిజంగా కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయగలిగితే, దీని ఎవిడెన్స్లన్నీ బయటకు తీస్తే చాలా చాలా బాగుంటుంది. బట్ అంతవరకు అంతగానం చేయరు కూడా. ఎందుకంటే మనుషులకు రోగాలు వస్తేనే డబ్బులు వస్తాయి. అక్కడ లక్షల వేల కోట్ల బిజినెస్లు అవి ఆపనివ్వరు. అందరూ యోగా చేసి బాగుంటే అక్కడ డబ్బులు రావు కాబట్టి కూడా ఇంతకంటే ఎక్కువ కూడా ఎవరినివ్వరు. అండ్ సింపుల్ గా అసలు రీసెర్చ్ గురించి మాట్లాడితే రీసెర్చ్లు చాలా ఉన్నాయి యోగా మీద 100%. కానీ ఇప్పుడు నేను ఒక సాధారణమైన యోగా టీచర్ని, నా దగ్గరే ఇన్ని వేల మంది స్టూడెంట్స్, నా దగ్గరే ఇన్ని బ్యాచెస్, ఇన్ని వందల మందిని నేనే 10 ఏళ్ల నుంచి తగ్గని థైరాయిడ్లు, 10 ఏళ్ల నుంచి తగ్గని పీసీఓడీలు, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, టైప్ 2 డయాబెటీస్, మైగ్రేన్స్, ఇట్లాంటివి నా దగ్గరే ఇన్ని వందల మంది సరి చేసుకున్నారంటే లోకంలో ఎన్ని లక్షల కోట్ల మంది బాగుపడ్డారు యోగాతోటి. దీనికి మించిన రీసెర్చ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో ఎవరూ అవసరం లేదు, వాళ్ళే చేయండి. మీరే ఒక 10 రోజులు యోగా చేసి చూడండి, మంచిగా అన్ని ఇంక్లూడ్ చేసుకుని ప్రాణాయామం, ఫ్లోస్ ఇష్టంగా చేయండి అంతే. ఇష్టంగా చేయలేదు అనుకోండి, మనం ఏ పనైనా సరే ఇష్టంతో చేస్తే దాన్ని యోగా అంటారు. అంటే ఇప్పుడు మీరు సన్ రైజ్ చూస్తున్నారు, ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నారు, మీరు నచ్చిన పని చేస్తున్నారు, మీ జాబ్లో మీకు ఇష్టం ఉంది, సాటిస్ఫాక్షన్, ఇదంతా కూడా యోగానే. సేమ్ ఇప్పుడు నేను నాకు ఇష్టం లేదు, జస్ట్ నేను బక్క కావాలని ఏదో అన్నీ చేస్తున్నాను, అది వర్కౌట్ అవుతుంది. అదే మీరు ప్రేమతో, ఇష్టంతో మీరు 100% నేను సెట్ అవుతాను, నా బాడీ కంప్లీట్ హెల్దీ అవుతుందని మీరు 20 నిమిషాలే చేయండి ప్రాక్టీస్, మీకు రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో. సూపర్. అయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తుంది చాలా బాగా. ఇది మనం ఫీల్ అవుతామా అండి? ఎందుకంటే జనరల్గా ఒక మిత్ ఉంది సాహితి గారు, ఏంటంటే యోగా చేయటం వల్ల ఇమీడియట్ రిజల్ట్ అయితే కనిపించదు, టేక్ సమ్ టైం. 100% మనము అంటే ఆ ఫీలింగ్ మనకు తెలుస్తుందా? మన బాడీ చెప్తుందా? చెప్తుంది. మన బాడీ మనకు అన్నీ చెప్తుంది జయగారు, మనం వినట్లేదు అంతే. అంటే మనకి మార్నింగ్ లేవగానే మన టంగ్ చూసి మనం చెప్పొచ్చు, మన టంగ్ ఏ కలర్ లో ఉంది దాన్ని బట్టి కూడా మన హెల్త్ ఎలా ఉంది చెప్పొచ్చు. మన మోషన్ ఎంత సేపటికి వస్తుంది, మనం లేచిన 1 hour లోపే మన మోషన్ అనేది సాఫ్ అవ్వాలి. మనం ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాం బాత్రూమ్ లో, మనకి ఎంత ఫ్రీగా ఉంటుంది, మన మోషన్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి కూడా మన హెల్త్ అంతా కూడా చెప్పొచ్చు. అండ్ మనం తింటున్నాం, ఎంత తినగలుగుతున్నాం, ఎలా తింటున్నాం, అరిగే పద్ధతి ఎలా ఉంది, నాకు రోజంతా నా మూడ్ ఎలా ఉంటుంది, నాకు ఎక్కువ పని ఉన్న రోజు నేను ఎట్లా ఉంటున్నాను, నా యాక్టివ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మందికి అసలు నార్మల్ ఒక హెల్దీ బాడీ ఎలా ఉంటుందో మర్చిపోయారు జగన్. చాలా మంది అఫెండ్ అవుతారేమో నాకు తెలీదు, నేనే ఎన్నో వందల వేల మందిని చూసి చెప్తున్నాను, ఒక హెల్దీ నార్మల్ బాడీ ఎలా ఉంటుందో మర్చిపోయారు. ఒక నొప్పి లేకుండాను, కోపం లేకుండాను, లేకపోతే ఒక చిరాకు లేకుండాను, అసలు ఒక డీలింగ్ అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లేకుండా ఎలా ఉంటారో మర్చిపోయారు.
మీరు ఒక 15 రోజులు ఫస్ట్ చేసి చూడండి, మీకు ఇష్టం పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ మనకి ఇమీడియట్లీ అన్ని చేంజెస్ తీసుకొని వస్తాయి. సడన్గా ఎవ్రీథింగ్ మారుతూ ఉంటుంది, సడన్గా నవ్వు వస్తూ ఉంటుంది, మంచి స్మైల్ వస్తుంది, అన్ని కోపం తగ్గుతూ ఉంటుంది, ఎలా డీల్ చేస్తున్నాం, పని ఎక్కువైంది, అది కదా కావాల్సింది అన్ని first. ఇదే కదా కావాల్సింది. Yes. ఇదే మెయిన్ రీజన్ మనకి ఇన్ని హార్ట్ ఇష్యూస్ రావడానికి. ఎందుకంటే మనకు తెలియట్లేదు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని. సో ఇవన్నీ మారుతున్నప్పుడు ఆటోమేటికల్లీ మీరే చెప్పండి ఎంత చేంజ్ వస్తుంది మన లోపల. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదండి. కాన్ఫిడెన్స్ మీరు ఏ ఫిజికల్ వర్కౌట్ చేసినా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దగ్గర. అందుకని కూడా తప్పకుండా వర్కౌట్ చేయమని చెప్తారు. సో మీరు Okay. యోగా చేసినప్పుడు ఏంటి, ఇప్పుడు నేను బ్రీతింగ్ చేస్తున్నాను. వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ యోగా ఏంటి, మన ప్రాణాయామం, అవును. బ్రీతింగ్ టెక్నిక్స్. Mm. ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు మీరు జస్ట్ ఒక 5 నిమిషాలు చేయండి ప్రాణాయామం, మీకు రోజంతా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక సింపుల్ నాడీ శోధన ప్రాణాయామం తోటి లంగ్స్ కెపాసిటీ, హార్ట్ హెల్త్ అయి ఉండొచ్చు, మంచి షుగర్ లెవెల్స్ ఎలా అవుతున్నాయి బాడీలో అయ్యి టాక్సిన్స్ రిమూవ్ అవ్వడం, సో మీకు ఇన్సైడ్ అవుట్ గ్లో రావడం, ఇంటర్నల్ ఆర్గన్స్ కి చాలా చాలా మంచిది. ఇలా మన ప్రాణ ఏదైతే లైఫ్ ఫోర్స్ ఉంటుందో దాని మూమెంట్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా మిలియన్స్ ఆఫ్ సెల్స్ త్రూ పాస్ అయ్యి ఆల్ ద 7 చక్రాస్ త్రూ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ పాస్ అవ్వడం, ఇదంతా చక్కగా జరుగుతూ ఉంటుంది. Just ఒక 5 minutes ఇష్టంతో. 5 minutes ఇష్టంతో చేసిన ప్రాణాయామం, అవేర్నెస్ పెట్టి చేసిన ప్రాణాయామం, మీకు సైనస్లు పోతాయి, మైగ్రేన్లు పోతాయి, అలర్జీస్ పోతాయి, మీకు అన్ని అసలు ఇలా మ్యాజికల్ డిఫరెన్స్ కనిపిస్తాయి జస్ట్ ఒక బ్రీతింగ్ టెక్నిక్ తో. సో మీరు అర్థం చేసుకొని మనం ఇంక ఇన్ని ఆసనాస్ చేస్తూ, Yes. మెడిటేషన్ చేస్తూ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ముద్రాస్ బ్రీతింగ్ టెక్నిక్స్, వేస్తూ. ముద్రాస్ చేస్తూ, సో మీరు చెప్పండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. 100% సో ప్రతి అండి. ఒక్కరు తప్పకుండా చేయాలి యోగా. ఇంకొకటి, ఇప్పుడు మీరు జిమ్ చేస్తున్నారు, తప్పకుండా మీకు ఇష్టం ఉంటే జిమ్ చేయండి, 100% తప్పు ఏది కాదు. కానీ యోగా కూడా తప్పకుండా కావాలి, ఎందుకంటే బాడీ స్ట్రెచ్ అవ్వాలి, ఫ్లెక్సిబిలిటీ కోల్పోవద్దు. ఆ, మీకు ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో, ఇప్పుడు నేను కింద పడ్డానండి, ఇంజూరీ అయింది, ఇంజూరీస్ నుంచి చాలా తప్పించుకోవచ్చు. ఒక ఇంజూరీ అయినా అది రికవరీ పీరియడ్ కూడా మారుతుంది, mhm. మనకి కొంచెం తొందరగా రికవరీ ఉంటుంది. Okay. అండ్ ఆల్సో మనకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ మన బాడీ ఇప్పుడు త్రూ అవుట్ ద బాడీ, హ్యూమన్ బాడీ ఒక్కో పార్ట్ లో ఒక్కో రకమైన ఎమోషన్స్ స్టోర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిప్స్ లో మనకి పాస్ట్ మనకి ఎంబారసింగ్ మూమెంట్స్ లేకపోతే మనం కొన్ని మర్చిపోలేని బాధాకరమైన విషయాలు అవి స్టోర్ అవుతాయి. అందుకే మీరు హిప్ ఓపెనింగ్ ఆసనాస్ చేసినప్పుడు చాలా మంది ఏడుస్తారు, ఎమోషనల్ అవుతారు. ఈవెన్ ఇప్పుడు మనకైనా ఏదైనా రోజు మీరు జస్ట్ ఒక 1 hour కంప్లీట్ హిప్ ఓపెనింగ్ చేసిన రోజు కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. ఎందుకు? బికాస్ హిప్ స్టోర్ ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. హిప్ ఓపెనింగ్ చేసినప్పుడు అదంతా బయటకు వెళ్ళిపోతాయి. Oh. సేమ్ షోల్డర్స్ క్యారీ లాట్ ఆఫ్ టెన్షన్, Okay. బాధ్యతలు, అందుకే భుజాల మీద మోస్తున్నారు అంటారా. సో ఇట్ క్యారీస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, పెయిన్స్ ఉంటాయి చేసి. సో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీలో ఎమోషనల్ వైజ్ అయినా స్ట్రెయిన్, ఫిజికల్ స్ట్రెయిన్ వైజ్ అయినా, సో ఈ రెండు క్లియర్ అవుతాయి. సూపర్. తర్వాత రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవడానికి యోగాకి ఉన్న రిలేషన్ ఏంటండి? ఇమ్యూనిటీ Yes, immunity. ఇమ్యూనిటీకి ఇప్పుడు మనకి ముద్రాస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రాణ ముద్ర అని ఉంటుంది. నేను చెప్పాను ఎవ్రీథింగ్ మన ప్రాణ అన్న దాని మీద నడుస్తుంటాయి. జస్ట్ ప్రాణ ముద్ర మీరు 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు రోజు గనుక ఈ ముద్రలో కూర్చొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేసి, స్టమక్ నుంచి రావాలి బ్రెత్, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీరు 5 నుంచి 15 నిమిషాలు తీసుకున్నట్టు అవుతాయి కూడా ఇమ్యూనిటీకి చాలా మంచిది ప్రాణ ముద్ర. ఎస్. సో Okay. చాలా మంచిది. సో మనకి ముద్రాస్ కూడా వెరీ Ah. పవర్ఫుల్ మీరు అన్నట్టు. సో మనం యోగా చేస్తున్నాం, బ్రీతింగ్స్ తీసుకుంటున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, వీటితో మనకి ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇమ్యూనిటీ బాగా పెరగడానికి ఇంకో కొన్ని విషయాలు, చెప్పులు లేకుండా నడవడం, అది ఒక్క Oh. రోజులో చేసేది కాదు. మనం చిన్నప్పుడు దగ్గర ఎట్లా ఆడుకునే వాళ్ళం, అవునండి. ఎట్లా పడితే అట్లా మట్టిలో మట్టిలో ఆడేవాళ్ళము, అవును. మట్టి ముట్టుకొని ఇసుక full అన్ని మట్టి అన్నిట్లో. ముట్టాలి, ఆ, మట్టిలో ఆడాలి, అప్పుడే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు మన పిల్లలకి సేమ్ వేలో మనం ఎంత భయపడతాం, చెప్పులు వేసుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చెప్పులు అనేస్తాం. అసలు పిల్లలకి Usually మట్టి తెలియదేమో, మట్టి తెలియదు చాలా మంది, అలానే ఉన్నాం ఇది కదా ఏంటి present. అని అడుగుతారు కూడా చాలా Yes. సార్లు ఉంటది. అవును. గడ్డి మీద చెప్పులు వేసుకోకుండా నడవాలి, గడ్డి మీద లేదా మట్టి మీద న్యాచురల్ సర్ఫేసెస్ మీద ఒక 15 నిమిషాలు మీరు గడ్డి మీద అట్లా నడిస్తే మీకు నిద్ర సరిగా పట్టడానికి, స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి, మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా, హార్మోనల్ Oh my హెల్త్ God. కి, ఇవన్నిటికి, మీకు పాదాల నొప్పులైనా, బాడీలో ఏ రకమైన జాయింట్ పెయిన్స్ ఉన్నా ఇవన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు, ఏదైనా ఆలోచనలు ఉన్నప్పుడు న్యాచురల్ సర్ఫేస్ ఏదైనా మట్టో గడ్డో చెప్పులు లేకుండా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఏం లేకుండా, ఫోన్ ఏది లేకుండా అసలు ఒక 15 నిమిషాలు నడిచి చూడండి, మీకు కంప్లీట్ డిఫరెంట్ అనిపిస్తుంది. మీకు ఆ రోజు నిద్ర ఎలా పడుతుందో గమనించుకోండి. ఓ మై గాడ్.